దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీ అందరికీ వందనములు. దేవుని వాక్యం ధ్యానిద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనం. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. ఇక్కడ వ్రాయబడిన మాటలో వారిలో అనగా ఈ ప్రజా జనాంగములో దేవుని మాటకు ఎవరైతే లోబడతారో, దేవుని మాట కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో, అటువంటి వారు ఎన్నిక లేని వారైనా, జ్ఞానము లేని వారైనా, ధనము లేని వారైనా, ఏ యోగ్యత లేని వారైనా దేవుడు వారిని, వారి యొక్క మనస్సును, వారి యొక్క భక్తిని, వారి యొక్క విధేయతను చూసి గొప్ప వ్యక్తిగా దేవుడు మారుస్తారు. దేవుని బిడ్డలారా, పితరుడైన అబ్రహాము గారిని దేవుడు పిలిచి, నేను చూపించు దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా మారుస్తాను, నిన్ను దీవించేవారు దీవించబడతారు, నిన్ను శపించేవారు శపించబడతారు, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను అని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం గారు దేవుని మాటను బట్టి ప్రయాణమై బయలుదేరి వెళ్ళాడు. ఆయన విశ్వాసముతో విధేయుడై దేవుడు చెప్పిన మాటను పాటించి ఆయన ప్రయాణము చేశాడు గనుక దేవుడు అబ్రహాము గారిని అన్ని విషయములు ఆశీర్వదించాడు. గొప్ప వ్యక్తిగా దేవుడు మార్చారు. సంపన్నుడయ్యాడు. విశ్వాసులకు తండ్రిగా మారాడు. మృతతుల్యమైన శరీరము నుండి ఆకాశ నక్షత్రము లాంటి జనాంగాన్ని దేవుని యొక్క మాట ద్వారా విశ్వాసముతో కనిపెట్టి ఆయన సంపాదించుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనం ఎన్నిక లేని వాళ్ళమే. ఈరోజు నీ స్థితి దేవుడిచ్చారు. ఆ స్థితిని ఎన్నడూ మరవద్దని బ్రతిమాలుకుంటున్నాం. ఎన్నిక లేనివాడు బలమైన జనముగా దేవుడు మారుస్తున్నారు. యెహోవానగు నేను తగిన కాలముని కార్యమును త్వరపెడుతున్నాను. దేవుడు దీవించే సమయము, దేవుడు ఆశీర్వదించే సమయము, దేవుడు కార్యము చేసే సమయం ఈ దగ్గరకు వచ్చింది గనుక సిద్ధపడి ఉంటే దేవుని కార్యాన్ని చూస్తారు. దేవుడు కార్యములు చేసి ఆయన సన్నిధానములో నిలబెట్టేవాడు. ఆయన అంత నమ్మకమైన దేవుడు గనుక దేవుని సన్నిధానములో నమ్మకంగా బ్రతకండి, విశ్వాసముతో జీవించండి, ప్రార్థనా జీవితము కలిగి ఉండండి. దేవుడు నిత్యముగా ఆశీర్వదిస్తాడు. కష్టాలు వచ్చినాయని, ఇబ్బందులు వచ్చినాయని కృంగిపోతున్నారని, ఒకవేళ నిరుత్సాహపడుతున్నారేమో, భయపడవద్దు. నాడు అబ్రహాముకు తోడై ఉన్న దేవుడు ఈ రోజున మనకు తోడై ఉన్నారు. నమ్మి దేవుని సందులో నమ్మకంగా సాగిపోండి. దేవుని దీవెనలు పొందుకోండి. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నిక లేనివాడు బలమైన జనముగా మారును. యెహోవానగు నేనే ఈ కార్యము తలపెడుతున్నాను వాగ్దానము చేశావు. ఈ ఉదయకాలం ఎంత శ్రేష్టమైన వాగ్దానం మేము పొందుకుందుము గాక. నీ కొరకు ఇంకా నమ్మకంగా బ్రతుకుదుము గాక. ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడి నిండారుగా దీవించునుగాక. ఆమెన్.